అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞాన యోగం నుంచి 33వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మనకు ఈ యజ్ఞం, యాగం, హోమం వీటి యొక్క ముగింపు గురించి చెబుతున్నారు. ఇంకా ఈ రోజు 33వ శ్లోకంలో ఏ విషయం గురించి చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రేయాన్ ద్రవ్యమయద్యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్త జ్ఞానే పరిసమాప్యతే. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్త జ్ఞానే పరిసమాప్యతే. ఇది 33వ శ్లోకం. ఈ శ్లోకం యొక్క భావం. పరంతప ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనది. అన్ని కర్మలు కూడా జ్ఞానమందే సమాప్తి పొందుతాయి. ఈ శ్లోకంతో మనకి ఇంకొక తెర దించేశాడు, ఇంకొక మబ్బు తెర తొలగిపోయే విధంగా చేశారు. సో మనం ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పుకోవాల్సి వస్తే మొట్టమొదటి మాట ఏం చెప్పారు? పరంతప. పరంతప అంటే ఏంటి? పరం గురించి తపించేవాడా. పరం అంటే ముక్తి, మోక్షం, స్వర్గం, ఇతర లోకాలు అంటే భూమి కాకుండా వేరే లోకాలని పరమనే అంటారు, అన్ని లోకాలను కలిపి. ఇక్కడ ఈ శ్లోకానికి సంబంధించి పరంతప అంటే ముక్తిని కాంక్షించేవాడా, తపస్సు చేసేవాడా. ఇక్కడ మనకి ఏ విషయం గురించి చెప్తున్నారు? ముక్తి, మోక్షం గురించి చెబుతున్నారు. కాబట్టి ముక్తి కోసం తపించేవాడా, మోక్షం కోసం తపించేవాడా అని అర్థం వస్తుంది ఇక్కడ పరంతప అనే పదానికి. ఇంకా ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైనది. ఈ అర్థాన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏంటి అంటే ద్రవ్య యజ్ఞం, పూజా ద్రవ్యాలన్నీ తెచ్చిపెట్టుకొని యజ్ఞం చెయ్యడం అనేది ద్రవ్య యజ్ఞం అంటారు. ఈ ద్రవ్య యజ్ఞం కంటే కూడా జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది. ఈ యజ్ఞం ఎందుకు చేస్తాము, ఈ యజ్ఞం యొక్క అర్థం ఏంటి, ఫలితం ఏంటి, పర్యవసానం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే మాత్రమే యజ్ఞాన్ని అదే విధంగా చేయగలుగుతాము. చేసే యజ్ఞం యొక్క ఫలితాన్ని మనం సరిగ్గా నిర్ధారణ చేసుకోగలుగుతాము. ఎందుకు చేస్తున్నామో మనకు తెలుస్తుంది, ఏ ఫలితాన్ని అక్కడి నుంచి ఆశించవచ్చో తెలుస్తుంది. సో జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి? వాస్తవాన్ని తెలుసుకొని ప్రయత్నం చేయడం, వాస్తవాన్ని తెలుసుకొని అటువైపు ప్రయాణం చేయడం, ఇది జ్ఞానయజ్ఞం అవుతుంది. సో మనం ఎందుకు యజ్ఞం చెయ్యాలి, మనం ఈ యజ్ఞం చేయడం వల్ల ఎటువంటి ఫలితం, ప్రభావం ఉంటుంది అని తెలిస్తేనే కదా ఏ అవసరానికి ఏ రకమైన యజ్ఞం చెయ్యాలి, ఏ రకమైన పని చెయ్యాలి అని మనకు తెలుస్తుంది. సో విషయ స్పష్టత లేకుండా మనం ఒక పని చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మన ఇంట్లో అన్ని రకాల వస్తువులు, పదార్థాలు ఉంటాయి, కానీ ఒక్కొక్క వంటకానికి కొన్ని పదార్థాలు ప్రత్యేకించి ఉపయోగిస్తూ ఉంటాం. ఈ ప్రత్యేకించి ఉపయోగించాలి అనే విషయం మనకు తెలిసి ఉండడం జ్ఞానయజ్ఞం అవుతుంది. ఈ పదార్థ వినియోగం అనేది ద్రవ్యయజ్ఞం అవుతుంది. అది పూజకు కావచ్చు, వంటకాలు కావచ్చు, ఏ అవసరానికైనా కూడా కావచ్చు. మనకు అక్షరాలు వచ్చు, అలాగని చెప్పి విద్య అంతా వచ్చు అని చెప్పడానికి లేదు. ఒక్కొక్క విభాగానికి, ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క రకమైన ఫార్ములాస్ ఉంటాయి, ఒక్కొక్క రకమైన బోధన విధానం ఉంటుంది, ఒక్కొక్క రకమైన అనుసరించాల్సిన విధానం ఉంటుంది, ఒక్కొక్క రకమైన వ్యూహం ఉంటుంది. సో గణితం చెప్పుకున్న విధంగా సామాజిక విషయాలు చెప్పుకోలేము, సామాజిక విషయాలు అనుసరించిన విధంగా చరిత్రను చెప్పుకోలేము, చరిత్రను చెప్పుకున్న విధంగా సైన్స్ను అనుకరించలేము. సో ఏ విభాగానికి ఆ విభాగం, అన్నీ మనకు సృష్టిలోనే ఉన్నా కూడా ఏ విభాగానికి ఆ విభాగం ప్రత్యేక లక్షణాలతో కలిసి ఉన్నట్టుగా మనం ఏ విభాగం ఎందుకు, దేనికోసం పనిచేస్తుంది అని తెలుసుకోవడం జ్ఞానయజ్ఞం అయితే, ఆ విభాగానికి అవసరమైన వస్తు సామాగ్రిని వినియోగించడం ద్రవ్యయజ్ఞం అవుతుంది. ఇది మనం యజ్ఞం రూపంలోనూ యాగం రూపంలోనూ ఇలాగే చూసుకోవాలి. వస్తు వినియోగం, పదార్థ వినియోగం విషయంలో కూడా అలాగే చూసుకోవాలి. ఏంటంటే ఒకే రకమైన బియ్యాన్ని మనం అన్నంగా వండుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో ఇదే బియ్యంతో కొంచెం రాగిపిండి అవి కలిపి సంగటిగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొన్నిసార్లు ఏం చేస్తాము, ఇంకా కొన్ని పప్పులు అవి కలిపి దోశలు, ఇడ్లీలు వేసుకుంటాం. సో ఎలా ఉపయోగించాలి ఒక పదార్థాన్ని తెలుసుకోవడం జ్ఞానయజ్ఞం అవుతుంది. తెలుసుకున్న విధానాన్ని సరిగ్గా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఆ పదార్థాన్ని, వస్తువుల్ని వినియోగం చేయడం ద్రవ్యయజ్ఞం అవుతుంది. సో జ్ఞానయజ్ఞం అంటే మనకు వస్తు వినియోగం గురించి అవగాహన లేకపోతే, మనం వస్తువులు పెట్టుకున్నా వాటిని వినియోగించాల్సిన విధంగా కాకుండా వేరే విధంగా వినియోగించినా ఉపయోగం లేదు, వృధా అయిపోతాయి. కాబట్టి వస్తు వినియోగం కంటే, ద్రవ్య యజ్ఞం కంటే కూడా
ఇది మనం పూజలు వ్రతాల విషయంలో కూడా అలాగే చేసుకోవచ్చు. ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒక విధమైన పూజా ద్రవ్యాలు, ఒక విధమైన విధానం ఉంటుంది, అనుసరించాల్సిన విధానం ఉంటుంది. ఇదే మహాగణపతి యజ్ఞం, మహాగణపతి హోమంకి ఒక రకమైన పూజా మంత్రాలు నిర్వహించాలి. పూజా విధానం, హోమ విధానం వేరే విధంగా ఉంటుంది. చిన్నపాటి మార్పులు చేర్పులతో గణేష హోమం చేయాలా, లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం చేయించాలా తెలియకుండా మనకు అవగాహన లేకపోతే ఏది చెయ్యాలి, ఏది చెయ్యాల్సిన విధానానికి ఏ రకమైన పూజా సామాగ్రి, వస్తు సామాగ్రి తెచ్చుకోవాలి మనకు తెలియదు. ఒకే పదార్థాలే అక్కడ ఉన్నా కూడా పదార్థాన్ని వినియోగించడంలో చిన్నపాటి వ్యత్యాసాలు ఉంటాయి. సో మనకు మొట్టమొదట ఎలా చేసుకోవాలి, ఏ విషయాలు కావాలి, ఏ పదార్థాలు కావాలి తెలుసుకోకపోతే అదే పదార్థాలు మన దగ్గర ఉన్నా మనం వాటిని వినియోగించాల్సిన విధంగా వినియోగించుకోలేము. ఒక వస్తువుని లేదా ఒక పదార్థాన్ని ఏ అవసరం కోసం ఎలా ఉపయోగించాలి అనే విషయం అర్థమైందంటే మనం దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. మన దగ్గర ఈ పదార్థాలు ఉన్నా కూడా పదార్థాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వృధా అవుతుంది. పంటలు వేయాల్సిన సమయంలో పంటల కోసం పెట్టుకున్న విత్తనాల్ని పంటలు భూమిలో వేయకుండా మనం వంట వండుకొని తినేస్తే, అదే సమయంలో పంటకు వేయడానికి ఉపయోగం కాని కొన్ని విత్తనాలు ఉంటాయి, బలహీనంగా ఉంటాయి గింజలు. ఆ విత్తనాల్ని మనం వంటకు వాడుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు సాధారణ అవసరాల కోసం. ఇలా బలహీనంగా ఉన్న విత్తనాలను భూమిలో వేసినా ఇవి సరిగ్గా పంట రావు. సో విషయం గురించి మనకు పరిజ్ఞానం లేదు అంటే, విషయం గురించి మనకు వాస్తవాలు తెలియదు అంటే, ఒక వస్తువుని పదార్థాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియదు అంటే ఆ వస్తువు పదార్థాన్ని మనం దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇది యజ్ఞం, యాగం, హోమం రూపంలో కూడా అదే అర్థం వస్తుంది, సామాజిక అవసరాల్లో కూడా ఇదే అర్థం వస్తుంది. సో ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది. అన్ని కర్మలు కూడా జ్ఞానమందే సమాప్తి పొందుతాయి. అంతే కదా. మనకి ఇంకా ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని అర్థమైన తర్వాత ఇంకా దాని గురించి మనం ప్రతిరోజు ఆలోచించం. దీన్ని ఇలాగే చేయాలా, ఇలాగే చేయాలా, ఇలాగే చేయాలా, ఏం ఆలోచించం. ఒక రైతుకు సరిగ్గా పంట పండించడం తెలుసు, సరిగ్గా ఆ భూమి దున్నుకోవడం, ఆ విత్తనాలు వేయడం, పంట పండించడం తెలుసు. ఇంకా రైతు మళ్ళీ నేను ఎలా భూమి దున్నాలి, ఎలా విత్తనాలు వేయాలి అని ఆలోచించడం ఉంటుందా? లేదు. అదేవిధంగా ఒక గురువు ఉన్నారు, ఆయనకి ఒక విషయానికి సంబంధించి, ఏదైనా ఒక సబ్జెక్టుకి సంబంధించి మంచి అవగాహన ఉంది. ఆయన తరగతిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. 100 మంది విద్యార్థులకు అర్థమయ్యే విధంగా గురువు చెప్పగలిగినంత అవగాహన వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ జ్ఞానం ఆయనకు వచ్చిన తర్వాత, ఈయన మళ్ళీ రాత్రి పడుకునే సమయంలో కంగారు పడతాడా? నేను దీన్ని ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి అని కొత్తగా ఆలోచించాల్సి ఉంటుందా? లేదు. దీన్ని ఈ విధంగా చెబితే వాళ్ళకి అర్థమవుతుంది. 100 మంది పిల్లల గురించి గురువు ఆలోచించవచ్చు, కొంతమందికి సరిగ్గా అర్థం కాదు, వీళ్ళకి ఎలా చెప్పాలని ఆలోచించవచ్చు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఈయన ప్రయత్నాలు చేయొచ్చు. కానీ సబ్జెక్టు మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి సరిగ్గా చదవని వాడికి కూడా ఎలా చెప్తే అర్థమవుతుందని ఆలోచిస్తున్నారు. సబ్జెక్టు మీదే అవగాహన లేకపోతే, ఆయన చెప్పాల్సిన సబ్జెక్టు మీదే ఆయనకు అవగాహన లేకపోతే పిల్లల గురించి ఆయన ఆలోచించరు. దీన్ని ఎలా చెప్పాలి, దీన్ని ఎలా చెప్పాలి, నాకే సరిగ్గా రాదే, నేను ఎలా చెప్పాలని ఆలోచించుకుంటుంటారు తప్పితే ఈ పిల్లాడు బాగా చదువుతాడు, వీడికి ఇలా చెప్తే సరిపోతుంది, ఇంకొక పిల్లాడు అసలు అర్థం కాదు, వీడికి కూడా ఎలా చెప్పి నేను అర్థమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుంది అని ఆయన ఆలోచించడం ఉండదు. సో ఒక విషయం మీద అవగాహన వస్తే ఇంకా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించడానికి ఉండదు, చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు విషయం మీదే అవగాహన లేదు, ఇంకా ఆ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం, ఇంకొకరికి ఎలా చెప్పగలుగుతాం, సమాజానికి ఏ విధంగా చేసి చూపించగలుగుతాం. దీన్నే ద్రవ్యయజ్ఞం కంటే, అంటే వస్తు వినియోగం కంటే కూడా ఆ వస్తు వినియోగానికి కావాల్సిన మూల సిద్ధాంతాలను తెలుసుకోవడమే అతి ముఖ్యమైనది అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు. దీన్నే ద్రవ్యయజ్ఞం కంటే కూడా జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది. అన్ని కర్మలు కూడా జ్ఞానమందే పరిసమాప్తి పొందుతాయి. ఒక పనిని సక్రమంగా చేయడం తెలిస్తే, ప్రతి సబ్జెక్ట్లో కూడా కొన్ని కీ ఫార్ములాస్ అనేటివి ఉంటాయి. కీలకమైన విషయం, కీలకమైన అంతరార్థాలు కొన్ని ఉంటాయి. ఈ అంతరార్థాలు కానీ అర్థం చేసుకుంటే ఏది పెద్ద కష్టం కాదు, మనం ఆ విషయాన్ని తేలిగ్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేది దీని యొక్క అర్థం. ఏంటంటే ఇప్పుడు మనం కొంతమందిని గమనించామంటే వాళ్ళు మిగతా వాళ్ళందరూ అతిపెద్ద సమస్యగా తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు ఒక విషయానికి సంబంధించి. దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా చూడాలి, ఈ పనిని ఎలా పూర్తి చేయాలి, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి. ఎవరో ఒకరు అక్కడికప్పుడు వస్తారు, వీళ్ళు చెప్తారు ఈ సమస్యతో మేము దానికి ఎందుకు మీరు అంతలా కంగారు పడుతున్నారు, ఇలా చేసుకోండి అని చెప్తారు. చాలా సింపుల్గా, అసలు వీళ్ళు ఆ విధంగా ఒక పరిష్కారం ఉంటుంది ఈ సమస్య కానీ ఆలోచించుండ్రు.
కానీ చాలా తేలిగ్గా చిటిక వేసినంత తేలిగ్గా వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం చెప్పేశారు. ఏంటంటే సో వాళ్ళకు ఈ విషయం మీద మంచి అవగాహన ఉంది. అప్పటికే కొన్ని సందర్భాలు చూసుంటారు, కొన్ని సంఘటనలు ఫేస్ చేసుంటారు, వీళ్ళు అటువంటి కొన్ని సమస్యలు సాల్వ్ కూడా చేసుంటారు. కొంచెం తేలిగ్గా పరిష్కారం అయ్యే విధంగా వీళ్ళు ఏదో రకమైన ప్రయత్నం చేసి విజయం పొంది ఉంటారు. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఇంత చిన్న సమస్యకు అంత పెద్దగా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇంత తేలిగ్గా దీనికి పరిష్కారం ఉంది, వెళ్ళి చేసుకోండి అని చెబుతూ ఉంటారు. ఇది మనం వాస్తవ జీవితంలో కూడా కొంతమందిని గమనిస్తూ ఉంటాం. చాలా పెద్ద సమస్యని మనం తలలు బద్దలు కొట్టుకునే కొన్ని విషయాలను కొంతమంది వచ్చి చిటిక వేసినంత తేలిగ్గా పరిష్కరించి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్లకు ఆ విషయం మీద పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ జ్ఞాన యజ్ఞం అనేది ఏంటి అంటే విషయం మీద పూర్తిగా అవగాహన పెంచుకోవడం. సో విషయం మీద పూర్తిగా అవగాహన చేసుకుంటే మనం ఆ విషయానికి సంబంధించిన పని చేస్తే సరిపోతుందే కానీ అనవసరమైన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనం డెప్త్గా ఆలోచించే కొద్దీ దీని యొక్క అంతరార్థం మరింత బాగా అర్థం కావడానికి అవకాశం ఉంది. 1-2 సార్లు శ్లోకాన్ని చదువుకోండి, 1-2 సార్లు భావాన్ని వినండి. మీరు కూడా దీని గురించి సొంతంగా ఆలోచించే ప్రయత్నం చేయండి. మరికొంత అవగాహన రావడానికి అవకాశం ఉంది. ఓకే అండి, ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.